లోక్సభలో బీజేపీకి సొంతంగా సంపూర్ణ మెజార్టీ లేనప్పటికీ జమిలీ ఎన్నికలు నిర్వహించాలని గట్టి పట్టుదలగా ఉంది. ఒక దేశం ఒకే ఎన్నికకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని మోదీ సర్కార్ ఆశాభావంతో ఉంది. మోదీ సారథ్యంలోని ప్రభుత్వం మూడోసారి అధికార పగ్గాలు చేపట్టి 100 రోజులు పూర్తవుతోందని, పాలక కూటమిలో సమన్వయం అద్భుతంగా ఉందని, ఈ బంధం 5 ఏళ్లు పటిష్టంగా కొనసాగుతుందని గట్టిగా భావిస్తోందని పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జమిలీ ఎన్నికలు ఈ టర్మ్లోనే అమలవుతాయని, వాస్తవ రూపం దాల్చబోతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికలకు బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో జమిలీ ఎన్నికల హామీ కూడా ఉంది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు సమాంతరంగా ఒకేసారి ఎన్నికలు జరపాలని, ఇవి పూర్తయిన 100 రోజుల వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఇప్పటికే సిఫార్సు చేసింది. జాతీయ లా కమిషన్ కూడా 2029 నుంచి లోక్సభ, అసెంబ్లీలు, పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఒకే దఫా ఎన్నికలు జరపాలని, ఒకవేళ త్రిశంకు సభ ఏర్పడితే లేదా అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వాలు ఓడిపోతే ఐక్య ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలన్న నిబంధనతో విడిగా ఓ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. తన సిఫార్సుల అమలుకు ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలని కోవింద్ కమిటీ ప్రతిపాదించింది. అలాగే జమిలీ ఎన్నికలకు 18 రాజ్యాంగ సవరణలను సూచించింది. వీటిలో ఎక్కువ సవరణలకు రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అక్కర్లేదని వివరించింది.